యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ప్రేమించి ప్రాణం పెట్టి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. మనం ఏమి చేసినా సరే, ఎలాంటి పనులు అయినా సరే దేవునికి మహిమ తేవాలి. ఎవరికి తేవాలి మహిమ? దేవునికి మహిమ తేవాలి. దేవుని పిల్లలు అని ఇతరులు మనం చెప్పుకోవాలి. తర్వాత దేవునికి ఘనత తీసుకురావాలి. ఎవరికి తేవాలి? దేవునికి ఘనత తీసుకురావాలి. అందరూ కూడా, చూచిన వారందరూ కూడా మనల్ని బట్టి ఏమంటారంట? దేవుని పిల్లలండి వీళ్ళు అంటారు. ఏమంటారు? దేవుని పిల్లలు. చూడండి, మీడియాలో ఎక్కడైనా తప్పు జరిగిందనుకోండి, అనగా ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఈ క్రైస్తవులు, యేసుప్రభు బిడ్డలు ఎవరైనా తప్పు చేస్తే ఏమంటారంటే, వారు మంచి పనులు చేస్తే ఏమంటారు? మంచి పని చేశారంటారు. వారు చెడ్డ పని చేస్తే అదే ఇంకా చూపిస్తూ ఉంటారు. అంటే జాగ్రత్త. అంటే దేవుని పిల్లలుగా మనం ఎలాంటి వారముగా ఉండాలంటే, దేవునికి మహిమ తెచ్చే పనులు చేయాలి, అనగా దేవునికి ఘనత తెచ్చే పనులు చేయాలి. మూడవదిగా అక్షయత కలిగిన వారిగా, అనగా నిత్యత్వాన్ని సంపాదించుకున్న వారిగా నిత్యము మనము కూడా కనిపించాలి. ఆ రీతిగా మనలో ఉన్న సత్క్రియలను పరిశీలించుకొని ప్రభా నేను కూడా ఏ రీతిగా ఉన్నానో అదే రీతిగా సత్క్రియల్లో ఉన్నానా, లేదంటే అనాని పనులు చేస్తూ ఉన్నానా, లేదంటే శ్రద్ధ కలిగి ఉన్నానా, మీ కొరకు నేను జీవిస్తూ ఉన్నానా, మీ కొరకు ప్రయాస పడతా ఉన్నానా, లేదంటే మీ కొరకు పాటు పడతా ఉన్నానా అని పరిశీలించుకుందాం.